డాకు మహారాజ్ సినిమా అయితే ఈ సంక్రాంతికి గ్రాండ్గా రిలీజ్ కాబోతుంది. ఆల్రెడీ ఈ మూవీ సంబంధించిన ప్రమోషన్స్ ఈవెంట్స్ కూడా గ్రాండ్గా చేస్తాం అనమాట. సో రేపు కూడా ఐ థింక్ జనవరి 9వ తేదీన అనంతపురంలో కూడా ఒక ఈవెంట్ తెలుస్తుంది. సో ఈ మూవీ పైన తీసుకురావాల్సినంత బజ్ అయితే తీసుకొస్తున్నారు. అటు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ గారు కావచ్చు, ఇటు నాగవంశీ గారు కావచ్చు, బాబీ గారు కావచ్చు, అంటే ప్రెస్ మీట్ లో మాట్లాడడం కానీ ఈ మూవీ పైన హైప్ అయితే క్రియేట్ చేస్తున్నారు. సో ఈ హైప్ వల్ల ఈ మూవీకి బిజినెస్ కూడా బాగా జరిగిందని తెలుస్తుంది అనమాట. అయితే ఇప్పుడున్న సంక్రాంతికి ఉన్న 3 సినిమాలలో వెనుకబడ్డ సినిమా ఏదంటే ఖచ్చితంగా డాక్ మహారాజ్ అనుకోవచ్చు. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి కూడా సంక్రాంతికి వస్తున్న గేమ్ చేంజర్ వాళ్ళు ఎంతో కొంత ఫస్ట్ స్లో చేసినప్పటికీ తర్వాత పుంజుకున్నారు, ప్రమోషన్స్ కానీ ఈవెంట్స్ కానీ చేశారు. కానీ ఇంకా అన్నిటికన్నా లాస్ట్ గా ప్రమోషన్స్ మొదలు పెట్టిందంటే ఖచ్చితంగా డాక్ మహారాజ్. అయితే ప్రీ రిలీజ్ బిజినెస్ విషయానికి వస్తే మనం 2 తెలుగు రాష్ట్రాలు మొత్తం ఓవరాల్ గా కలిపి 73 కోట్ల వరకు అయితే బిజినెస్ జరిగింది. రికార్డ్ బిజినెస్ ఖచ్చితంగా ఇప్పుడు ఈ సినిమా ఇప్పుడు ఈ 3 సినిమాలలో ఈ మనకు గేమ్ చేంజర్ ఈ 2 కలిసి కూడా పాన్ ఇండియా లెవెల్లో వస్తున్నాయి. అండ్ సంక్రాంతికి వస్తున్నాం ఒకటి తెలుగు ఓన్లీ తెలుగు రాష్ట్రాల వరకే. సో మొత్తానికి ఇక్కడ మనము రామ్ చరణ్ అంటే గేమ్ చేంజర్ సినిమాతో పోటీ చెప్పకుండా వీళ్ళిద్దరు పెద్ద హీరోలు కాబట్టి అప్పటి నుంచి ఉన్న వాళ్ళు కాబట్టి వీళ్ళిద్దరి మధ్య పోటీ చూసుకుంటే ఖచ్చితంగా మనకు సంక్రాంతికి వస్తున్నాం ఆటోమేటిక్గా దాన్ని అంతా అయిపోయింది. అంటే వాళ్ళు ఒక్క రూపాయి ఖర్చు లేకుండా ప్రమోషన్ చేసుకున్నారు. సో మొత్తానికి డాకు మహారాజ్కి సంబంధించి మాత్రం ఇక్కడ బాలకృష్ణకు ఉన్న క్రేజ్ అట్లాంటిది. ఆయనకు డైలాగ్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. కొంతమంది బాలకృష్ణ గారు కూడా ఇప్పుడు వరుస హిట్ లో ఉన్నారన్నమాట. అఖండ నుంచి చూసుకున్నామంటే అఖండ, వీరసింహారెడ్డి, రీసెంట్ గా వచ్చిన భగవత్ కేసరి ఇలాంటి అన్ని సినిమాలు కూడా 100 crore క్లబ్స్ లో అయితే ఆయన జాయిన్ అయ్యారు. సో ఈ సినిమాకు ఉన్న ఎక్స్పెక్టేషన్స్ తో 200 కోట్ల పైన గ్రాస్ రాబడతారని కూడా తెలిసింది. యాక్చువల్గా ఇప్పుడు 73 crores బిజినెస్ అయితే జరిగిందని చెప్తున్నారు కదా. సో ఈ బిజినెస్ ఐ మీన్ ఈ షేర్ రావాలన్నా కూడా 190 పైన గ్రాస్ అయితే రావాలన్నమాట. సో ఇంకా అంటే మూవీ పైన బజ్ అయితే క్రియేట్ అయింది. బట్ కొంచెం పాజిటివ్ టాక్ కానీ స్ప్రెడ్ అయితే మాత్రం కలెక్షన్స్ ఖచ్చితంగా. బాలకృష్ణ సినిమాలు ఎట్లా అంటే ఆయన ఆటోమేటిక్ గా అందులో కథ ఉన్నా లేకపోయినప్పటికీ ఆల్మోస్ట్ అందరు కంటెంట్ చూస్తారు. కానీ ఇక్కడ బాలకృష్ణ సినిమాలు ఏంటంటే ఆయన డైలాగ్స్ కోసం చాలా మంది వెళ్తారు. ఎందుకంటే అప్పటి నుంచి కూడా ఆయన నందమూరి ఫ్యామిలీ అంటే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు. డైలాగ్స్ కి పెట్టింది పేరు. మనకు జూనియర్ ఎన్టీఆర్ కావచ్చు, ఈయన కావచ్చు. సో కనీసం వాళ్ళ ఫేషియల్ ఎక్స్ప్రెషన్ కోసం వాళ్ళ నటన కోసం చాలా మంది వెళ్తారు. సో ఖచ్చితంగా కొంచెం పాజిటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా సినిమా అనేది ఆటోమేటిక్ వెళ్ళిపోతుంది అనమాట. సో ఆ విధంగా మరి బిజినెస్ వచ్చిన దానికన్నా ఖచ్చితంగా ఈ సినిమాకి మాత్రం మంచి రిటర్న్సే వస్తాయని చాలా మంది ఆశిస్తున్నారు. చూడాలి మరి సంక్రాంతి బరిలో ఎవరు ఏ సినిమా అనేది ముందు నిలుస్తుందని.